వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఒకటి కాదు, 2 రోజులు కాదు, నిత్యం అదే నరకయాతన. ఊపిరి బిగపట్టి బతకాల్సిందే. కొత్తవారొస్తే ఇక్కడ ఎలా బతుకుతారని అమాయకంగా ప్రశ్నిస్తారు. పచ్చని పల్లెల్లో నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇటుక పరిశ్రమల నుంచి విడుదలవుతున్న కాలుష్యంపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. పచ్చని పల్లెలు మసగబారిపోతున్నాయి. ఆహార ధాన్యం పండించే పంటలు బూడిదమయమవుతున్నాయి. భావి భారత పౌరుల ఆయుష్ అక్రమ ఇటుక పరిశ్రమల కాలుష్యానికి కరిగిపోతోంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ప్రతికూల పరిస్థితుల కంటే మానవుడు కృత్రిమంగా సృష్టిస్తున్న కాలుష్యమే పర్యావరణాన్ని, ప్రజానికాన్ని ఎక్కువ దెబ్బతీస్తోంది. కాలుష్య నివారణకు ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు విధిస్తున్నా, న్యాయస్థానాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుత రాకెట్ యుగంలో ప్రతి ఒక్కరూ రకరకాల డిజైన్లతో చక్కటి గృహ నిర్మాణాలు తయారు చేస్తున్నారు. అలాంటి నిర్మాణాలకు ఇటుకలు ప్రధాన భూమిక పోషిస్తాయి. దానిని ఆసరాగా చేసుకుని దొడ్డి దారిలో వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కుల్కచర్ల నుండి నంచర్ల వెళ్లే ప్రధాన రహదారికి ఇరువైపులా మరియు కుల్కచర్ల నుండి ఘన్పూర్ గ్రామం వెళ్లే దారిలో అనేక ఇటుక బట్టీలు వెలిశాయి. నిబంధనలకు విరుద్ధంగా తమ వ్యాపారాలను 3 పువ్వులు 6 కాయలుగా విస్తరించుకుంటున్నారు. పంచాయతీ నుంచి అనుమతులు రాకముందే ఇటుక బట్టీల నిర్మాణ పనులను జోరుగా కొనసాగుతున్నాయి. ఇటుక బట్టి ఏర్పాటు చేయాలంటే పరిశ్రమల శాఖ, మైనింగ్, రెవెన్యూ, కార్మిక శాఖ, విద్యుత్ శాఖ, రవాణా శాఖ, ఫారెస్ట్ తదితర శాఖల నుంచి అనుమతి తీసుకోవాలని, ఇలాంటి అనుమతులు ఏమీ ఎక్కడా కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక స్థానికంగా అందుబాటులో ఉన్న కలప, నాసిరకం మట్టి, ఇసుక వనరులన్నీ ఎంచక్కా దర్జాగా ఉపయోగించుకుంటున్నా అడిగే దిక్కు లేదు. పర్మిషన్ ఉందా అంటే వ్యాపారులు ఉందని, అధికారులు లేదని అంటున్నారు. ఏది ఏమైనా ఇది ఒక చీకటి వ్యాపారంగా ప్రజలు చెప్పుకుంటున్నారు. అయితే ఇటుక బట్టీలను ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేయడం వలన ఇటుక బట్టీల నుంచి వచ్చే దట్టమైన పొగ వల్ల రహదారులు కనిపించక వాహనదారులకు అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంత జరుగుతున్నా ఏ అధికారి కూడా కన్నెత్తి చూడకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమ, అనుమతి లేని ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.